అంచనా. ఈ కథను రచించిన వారు కె భాగ్యశ్రీ గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఆగస్టు 1999లో ప్రచురితమైంది. ప్రభాకరం ప్రేమ కథ నాకొకేడాదిగా తెలుసు. ప్రభాకరం మా వారి కొలీగ్. ఇద్దరి మధ్య చెప్పుకోదగిన స్నేహమే ఉంది. అందుకని అతని స్వవిషయాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ మాకెరకే. ప్రభాకరం ప్రేమించిన అమ్మాయి వందన. చాలా అందమైనదని అనలేం గాని ఆ ఫేస్లో ఏదో వింత ఆకర్షణ ఉంది. ఆకర్షణని, అందాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఏదో గోచరిస్తుంది ఆమె ముఖంలో. వందన చాలా ఫ్యాషన్గా, ఇంకాస్త స్టైల్గా ఉండేది. లేటెస్ట్ ఫ్యాషన్ చుడీదార్లు, గాగ్రా చోళీలు, మంచి కాస్మెటిక్స్ అవి ఉపయోగిస్తుంటుంది ఎక్కువగా. ప్రభాకరం వందన కలిసి తిరగని ప్రదేశమే లేదు. ఒకరోజు సినిమా థియేటర్ దగ్గర కనిపిస్తే, ఇంకో రోజు బీచ్ దగ్గర, ఇంకో రోజు గుళ్ళో, ఇలా రకరకాల చోట్ల. ప్రభాకర్ అనేది మంచి ఉద్యోగమే. వందన కూడా ఏదో చిన్న జాబ్ చేస్తోంది. వందన తల్లిదండ్రులకి ఒక్కరితే సంతానం. ప్రభాకరం ఇంటికి పెద్ద కొడుకు. అందరూ అతని సంపాదన మీదే ఆధారపడుతూ బతుకుతున్నారని చాలాసార్లు చెప్పాడతను. ప్రభాకరం మా వారిని భయ్యా అని, నన్ను భాబీ అని పిలిచేవాడు. తన సెలక్షన్ ఎలా ఉందంటూ అడిగేవాడు నన్ను. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని నేనిచ్చిన కాంప్లిమెంట్తో అతని భుజాలు గజాలయ్యేవి. ఓనాడు హఠాత్తుగా మా ఇంటికి మ్యారేజ్ ఇన్విటేషన్స్తో వచ్చాడు ప్రభాకరం. భాబీ, తప్పకుండా నా పెళ్లికి రావాలి మీరు. ఏరా భయ్యా, తీసుకురాపోతే ఊరుకోను అంటూ మరీ ఆహ్వానించాడు ఇన్విటేషన్ ఇస్తూ. ఏమిటింత సడన్గా అడిగారు మా వారు. ఇప్పుడు తప్పితే మరో 6 నెలల దాకా ముహూర్తాలు లేవట. అచ్చా అంటూ ఇన్విటేషన్ పరికిస్తున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. కారణం, వధువు పేరు ఉండవలసిన చోట వందన అని కాక వాణి అని ఉండడమే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నిన్న మొన్నటి దాకా చెట్టా పట్టాలేసుకుని విహరించిన ప్రేమ జంట ఇలా విడిపోవడానికి కారణమేమిటో నాకు అర్థం అవలేదు. ఆ మాటే అడిగాను ప్రభాకరాన్ని. ఒక్కసారిగా అతని ముఖం మాడిపోయిన పెనంలా నల్లబడింది. కాసేపు ఊరుకుని అన్నాడతను. ఆ అమ్మాయి మెంటాలిటీకి నాకు సరిపడదు బాబీ. ఆ అమ్మాయిదంతా జాలీ టైపు. జీవితం లగ్జరీగా గడపాలని ఉంటుంది వందనకి. నాదా పెద్ద సంసారం. ఇంటికి నేనే పెద్దవాడినవడంతో అన్ని బాధ్యతలు నేనే భరించాలి. ఈ బాధ్యతల బరువులతో పాటు వందన ఖరీదైన కోరికలు తీర్చడం నా వల్ల కాని పని. అందుకే ఇంకో అమ్మాయిని చేసుకున్నాను తలదించుకునే చెప్పాడు ప్రభాకరం. ఇంకా చిన్నపిల్ల కదా, పెళ్ళయ్యాక నెమ్మదిగా మారుతుందేమో నా అభిప్రాయం వెలిబుచ్చాను. లేదు బాబీ, వందన చిన్నప్పటి నుండి ఒక్కరితే పెరగడానికి అలవాటు పడింది. అలాంటి అమ్మాయి నలుగురితో కలిసి మెలగలేదు. కానీ వాణి 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల. ఉమ్మడి కుటుంబపు సాధక బాధకాలన్నీ ఆ అమ్మాయికి తెలుసు. అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. ప్రభాకరం కంఠంలో స్థిరత్వం ధ్వనించింది. సరేలే, విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ వదిన తప్పక వస్తాం. వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నారు మా వారు. నాకెందుకో ప్రభాకరం చేసిన పని అంతగా నచ్చలేదు. వందన ప్రస్తావన తేకుండా ఉండాల్సింది నువ్వు అన్నారు మా వారు అతను వెళ్ళాక. ఏ తెస్తే ఏంటట? ఏడాది పాటు ఆమెతో సినిమాలకి, షికార్లకి తిరిగినప్పుడు తెలియలేదా అతనికి వందన స్వభావం? ఆమెలో ఆశలు కల్పించి తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మొహం చాటేయడం సబమేనంటారా? వందన అతను కలిసి తిరగడం ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. రేపొద్దున ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా తన దారి తను చూసుకున్నాడు మహానుభావుడు. అంతా సెల్ఫిష్నెస్. అతని మీద కోపం మా వారి మీద చూపిస్తూ జాడించేశాను పట్టుకుని. నా ధాటికి కిమ్మనలేదు మరి మా వారు. ప్రభాకరం పెళ్లికి నేను వెళ్ళలేదు అతని మీద కోపంతో. మా వారు మాత్రం అటెండ్ అయ్యారు. ఇది జరిగిన 10 రోజులకి వందన గుళ్ళో కనబడింది. మనిషి చిక్కి సగమైంది. ముఖంలో మునుపటి కళాకాంతులు లేవు. వందన్ని చూస్తే నాకెందుకో జాలేసింది. వందన, ఏంటిలా అయిపోయావు? ప్రభాకరం చేసిన ద్రోహం తెలిసి చాలా బాధపడ్డాను. పోనీ ఏం జరిగినా అంతా మన మంచికే ఊరడించాను. ఆ పాటి పలకరింపుకే పిల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగాయి ఆమె కన్నులు. ఆ చీటి సంగతి నా దగ్గర ఎత్తొద్దు శాంతక్క. వట్టి అవకాశవాది. కట్నం కోసం కక్కుర్తి పడ్డాడు.
వారి కుటుంబంలో నేనిమడలేనట, ఆ బరువు బాధ్యతలు మోయలేనట వెక్కుతూనే అంది వందన. అది గుడి అని కూడా చూడకుండా నన్ను కరుచుకుపోయి. ఊరుకో వందన, సారీ, నీ గుండెకైన గాయాన్ని కెలికి నిన్ను బాధ పెట్టాను, వెరీ సారీ. ఆమె వీపు నిమురుతూ ఓదార్చాను. చచా, నువ్వేం చేశావక్క, ఆత్మీయురాలివి కనుక నిన్ను చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయానంతే, కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది వందన. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికొచ్చేశాను నేను. అది మొదలు అప్పుడప్పుడు వందన కలుస్తూ ఉండేది నాకు. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టే అనిపించేది నాకు. కానీ ప్రభాకరం ఆ తర్వాత మా ఇంటికి రావడం తగ్గించాడు. కొన్నాళ్లకి పూర్తిగా మానేశాడు. బహుశా సంసార బాధ్యతల నుండి కాబోలు. ఏమోయ్, ఇది విన్నావా? బయట నుండి వచ్చిన మా వారు హాల్లో సోఫాలో కూర్చుని షూస్ విప్పుతూ అరిచారు. ఏది, మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? అదే రేంజ్లో అడిగాను నేను. ఇందాక బజార్లో ప్రభాకరం వాళ్ళ మదర్ కనబడ్డారు. ప్రభాకరం భార్య వల్ల చాలా అశాంతిగా ఉందట. అసలు ఇంటి గురించి పట్టించుకోదట. ఎంతసేపు తన జల్సాలు, తన చీరలు, తన ఘోషే తప్ప ఉన్నవారి గురించి ఆలోచించదట. ఆవిడ ప్రవర్తన వలన కొడుకు చాలా ఇబ్బంది పడుతున్నాడంటూ ఆవిడ ఒకటే గొడవ అన్నారు మా వారు నిట్టూరుస్తూ. ఎవరి బుద్ధులు ఎలా వక్రిస్తాయో చెప్పలేం. అందుకే అంటారు, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని. వేదాంత ధోరణిలో అన్నాను నేను. ఒంటరిగా పెరిగిందని వందన తన ఫ్యామిలీలో అడ్జస్ట్ కాలేదన్న సాకుతో ఆమెను దూరం చేసుకున్నాడు ప్రభాకరం. నలుగురిలో పుట్టి పెరిగిన పిల్ల తన కుటుంబంలో పాలు నీళ్లలా కలిసిపోతుందని ఊహించి వాణిని చేసుకుంటే జరిగిందేమిటి? ఇక్కడే ప్రభాకరం అంచనా ఘోరంగా తప్పింది. ఏ వందన్నైతే తన కుటుంబంలో ఇమడలేదని అతను కాదన్నాడు, ఆ వందనే తన అత్తవారింటికి పెద్ద కోడలిగా ఇటు సంసార సారథ్యం, అటు ఉద్యోగ భారం రెంటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి చేత ఉత్తమురాలని కొనియాడబడుతోంది. అయితే ఇదంతా నాకెలా తెలిసిందంటారా? వందన ఇప్పుడు మా చిన్నమామగారి పెద్ద కోడలు. మా ఇంట్లో ఓసారి మా చిన్నమామయ్య గారి అబ్బాయి శేఖరు వందన్ని చూడ్డం, ఇష్టపడ్డం, వందన కూడా ఫ్రాంక్గా తన గతాన్నంతటినీ అతనికి చెప్పడం, అంతా విన్నాక కూడా శేఖర్ ఆమెనే తన అర్ధాంగిగా స్వీకరించడం, ఇవన్నీ సినిమా సంఘటనల్లా చకచకా జరిగిపోయాయి. దీనంతటికీ మీడియేటర్ ఎవరు అనుకుంటున్నారా? నేనే. అందుకే నేనంటాను, ఏ మనిషిని కొద్దిపాటి పరిచయంతో తప్పుడు అంచనా వేయకూడదని. మరి మీరేమంటారు? కథ సమాప్తం.